యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నేను నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. కానీ చాలా మంది ఏంటంటే ఆంధ్ర తాలూకానే పవర్ స్టార్ గుర్తొస్తారు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం. ట్యాగ్ లైన్ కి అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. ఎనర్జెటిక్ స్టార్ కి అన్న సినిమా మాత్రం సూపర్ 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 సినిమా అన్న రోజు రామన్న ఇస్తే సినిమా 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 సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ బాగాలేదండి. తొక్కేస్తా అనమాట. చాలా చాలా బాగుందన్న. ఎలా ఉంది బ్రో మూవీ? అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నేను నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, మనం ఈ స్టార్ హీరోస్ని ఎంతగా అభిమానిస్తామో అది మనం ఎప్పుడు చెప్పలేదు. ఐ మీన్ మనల్ని ఎవరు చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు, సినిమా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు అని చెప్పేసి. సో అభిమానం అనేది వెలగట్టలేనిది, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అభిమానం అనేది ఒక స్టార్ హీరోకి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి నిజంగా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అన్న. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చాలామంది స్టార్ హీరోస్ ఫ్యాన్ అయి ఉంటారు. సో స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూసుకొని ఎలా అయితే ఫీల్ అవుతారో అలా ఉందన్న సినిమా మాత్రం. ఒక ఫీల్ గుడ్ సినిమా అన్న, అందరూ చూడాల్సిన సినిమా. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ సినిమా. కొన్ని సీన్లు అయితే నిజంగా ఏడిపించారు అన్న. ఆ ఎమోషనల్ అయితే నిజంగా ఎవరైనా స్టార్ని హీరోని అభిమానిస్తే వాళ్ళు కనెక్ట్ అయింది సినిమా. పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అనుమతి. స్టార్ అన్న సాంగ్స్ గురించి చాలా చెప్పాల్సింది. అన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి సాంగ్స్. రిలీజ్కి ముందే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. రామ్ యాక్టింగ్ బేసికల్లీ సాంగ్స్ అండ్ ద వే హీ యాక్టెడ్. కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇట్స్ అ కంబ్యాక్ ఫర్ రామ్ యాక్చువల్లీ. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అన్నారు కదా, అంటే ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేశారా? అట్లానే ఉంది సినిమా కూడా. చాలా మంది యూ కెన్ సే అవుట్ ఆఫ్ 5 వీ కెన్ గివ్ 4.5. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సీన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. లేదు, ఎక్కడ లేదు. ట్యాగ్ లైన్ కి అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. ఎనర్జెటిక్ స్టార్ కి రేటెడ్ ఎగ్జాక్ట్ పడిందా రామ్కి? పడింది. చాలా బాగుంది. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 4.5 యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. చెప్తున్నాను, సినిమా అయితే మాత్రం నాకు సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అయిందన్న. ఫస్ట్ హాఫ్ నాకు పెద్ద ఏం అనిపించలేదు, కానీ నిజంగా ఒక ఫ్యాన్గా మన హీరో గుర్తొస్తాడు. అది ఎవరైనా మనకున్న అంటే మన ఏ హీరో ఫ్యాన్ ఆ హీరో ఖచ్చితంగా గుర్తొస్తాడు. అంటే హీరో అంటే మన తెర మీద చూసే కలర్ఫుల్ లైఫే కాదు, వెనకాల ఎన్ని ఇబ్బందులు ఉంటే దాని ఇబ్బంది కూడా చూపించారు. అలాగే ఒక ఫ్యాన్ హీరో ఎంత కష్టపడుతూ ఆ విధంగా కూడా చూపించారు. సో ఓవరాల్గా నా వరకు అయితే రామ్ని కొత్త అవతారం చూపించారు. నాకైతే మాత్రం చాలా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా పండించాడు. నిజంగా రామేనా అనిపించింది. ఎప్పుడు ఎనర్జెటిక్గా డాన్సులు చేయడం సరదాగా ఉండడం మనం చూసాం. బట్ ఇందులో ఎమోషన్ పండించాడు. బట్ భాగ్యశ్రీ గ్లామరస్గా, అంటే ఎక్కువ గ్లామరస్ కాకుండా నైస్గా కొంచెం ఒక డీసెంట్ లుక్లో చాలా బాగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ పాట సాంగ్ అంటే ఒక రొటీన్ వేలో కొంచెం బోర్ ఎక్కించారన్న. ఫస్ట్ హాఫ్ ఏ కోహలో కూడా మనకు కనెక్ట్ కాదు. ఇంటర్వల్ ముందు కొంచెం హై వస్తుంది అంతే. సెకండ్ హాఫ్లో మాత్రం ఎవ్రీ ఫ్రేమ్లోనూ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కథ కంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంటుంది. ప్రతి సీన్ మనం సీరియస్గా తీసుకుని సీరియస్గా చూసే విధంగా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ మధ్యలో ఒక 2-3 సీన్స్ కొంచెం లాజిక్ లెస్ ఉన్నా సరే అవి మనం పెద్దగా పట్టించుకోం. బట్ క్లైమాక్స్ మళ్ళీ ఎమోషనల్గా ఒక హీరో ఫ్యాన్స్ అని చూంటే ఎలా ఉంటుంది ఆ ఎమోషన్ మాత్రం బాగా పండించారు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే రామ్ అయితే యాక్టింగ్ చాలా వేరే సెన్స్లో చాలా ఇరగదీశాడని చెప్పాలి. ఇంక ఉపేంద్ర గారు ఇలాంటి క్యారెక్టర్లు ఏంటంటే ఇంకా క్యారెక్టర్లు చేశారైనా ఆయన పరంగా ఆయన వరకు సూపర్ చేశాడన్న. బట్ ప్రతి ఫ్యాన్కే కూడా చెప్తాను, ప్రతి ఫ్యాన్గా తన హీరో గుర్తొచ్చే విధంగా సెకండ్ హాఫ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చిట్టి గుండెలో నువ్వు ఉంటే చాలు ఆ 2 సాంగ్స్ కూడా సినిమాలో కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అని అనిపించింది. అది కొంచెం గ్రిప్పింగ్గా తీసుకుంటే మనకి ఆ ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా బాగుంది అనిపించింది అన్న. అలాగని చెప్తే చాలా ఇది ఉంటుంది, కాంట్రవర్సీగా ఉంటుంది అన్న. ఎవరినైనా ఊహించుకోవచ్చు అందులో, ఎందుకంటే బిగ్గెస్ట్ స్టార్లు చాలా మంది ఉన్నారు మన తెలుగులో. కానీ చాలా మంది ఏంటంటే ఆంధ్ర తాలూకానే పవర్ స్టార్ గుర్తొస్తారు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం, ఆయన చేసే మంచి పనులు కావచ్చు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ గారి కోసం అయితే ఒకసారి హ్యాపీగా చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్ బోర్ కొట్టగానే బాగుంది అంతే. ఫస్ట్ ఉపేంద్ర ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారా? అందరు హీరోల ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. ఒక హీరోని ఏం కాదు, ఒక ఫ్యాన్ బయోపిక్ అన్నప్పుడు ఫ్యాన్కి ఏ ఇబ్బందులు ఉంటే తను ఏ ఇబ్బంది పడినా ఒక హీరోని హెల్ప్ చేయాలన్నది మాత్రం బాగా చూపించారు. వాళ్ళిద్దరు కలుసుకున్న సీన్లో ఏడ్చారా? నిజంగా అదైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఒక హీరో ఒక ఫ్యాన్ చూడడానికి వచ్చిన ఎమోషన్ మనకి ఎలా ఉంటుందో నిజంగా ఆ డైలాగ్స్ కానీ ఆ ఎమోషన్ కానీ బాగా కనెక్ట్ అయింది. నా వరకు అయితే ఓకే అన్న.
అన్న సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎలా ఉంది? ఆంధ్ర కింగ్ తాలూకు ఎలా ఉంది? చాలా బాగుందన్న. సో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు, ఆ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. మ్యూజిక్ అయినా లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా సరే చాలా బాగా కనెక్ట్ అవుతాయి అందరికీ. ఏంటంటే ఇప్పుడు ప్రతి మూవీ అంటారు కదా ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అని చెప్పి, ఇది మాత్రం ప్రతి ఒక్క సినిమా ఫ్యాన్కి అయితే కనెక్ట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది అన్న, చాలా బాగుంది. ఎమోషనల్గా డెఫినెట్గా బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకున్నారు, అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ తీసుకున్నారు కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మంచి హిట్ అయితే చేస్తారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఒక రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీన్ ఉంటుంది. అది ఒక్కటి చాలు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పుకోవడానికి. అది చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అయినా, హీరో ఫ్యాన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యాన్ అన్నారు కదా, నిజంగా బయోపిక్ లా ఉందా ఫ్యాన్స్? లేదు, కొంచెం సినిమాటిక్ యాడ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం బయోపిక్ లా ఉన్నా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ వాడేశారు. అంత షార్ట్ టైంలో అంత సంపాదించలేరు, బట్ ఏదో సినిమాటిక్ బట్టి వాడారు. కానీ ఫ్యాన్ మూవీ చాలా నచ్చింది. పూరి జగన్నాథ్ సినిమాలు కూడా వచ్చాయి కదా, సో అలా ఉందంటారా సినిమా? మేబీ అంత లేకపోవచ్చు కానీ బట్ బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఒక ఎమోషనల్ డైలాగ్స్ అయినా లేదంటే సెంటిమెంట్ అయినా సరే అది చాలా వరకు కనెక్ట్ అవుతుంది. సో ఆ లెవెల్ వరకు వాళ్ళు న్యాయం చేస్తారు కాబట్టి హిట్ అని చెప్పుకోవచ్చు. ఆయనకి మంచి కంబ్యాక్ అయింది. తెలుగులో కూడా చాలా మంచి హిట్ అయితే అవుతుంది. చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. మెయిన్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో లంక బేస్ మీద తీశారు కదా, చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంది, హీరో క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంది. అంటే సినిమాలో సినిమా ఉంది కాబట్టి చాలా, అంటే అదే అండి, సినిమాలో ఒక సినిమా ఉంది కాబట్టి సినిమాలో ఒక స్టార్ హీరో వాళ్ళ ఫ్యాన్కి ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రతి ఒక్క ఫ్యాను వాళ్ళ అభిమానిని కలవాలనేది అవన్నీ త్రూ అవుట్ ద లైఫ్ మనం కూడా క్యారీ చేస్తాం కదా. మన థియేటర్ మీద చూసే హీరోని మనం కలవాలని, మనం ఒక థియేటర్ కట్టాలని అవన్నీ ఉంటాయి ఎవ్రీ మూవీ లవర్కి. ఇది అందరు ప్రతి మూవీ లవర్ కనెక్ట్ అవుతారండి, ప్రతి మూవీ లవర్ కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. రామ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి, నిజంగా యాక్టింగ్ అయితే దుర్లగొట్టేశాడు. మాస్ ఊర మాస్ భయ్య. నిజంగా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. నిజంగా కాంబినేషన్ బాగుంది భయ్య. రామ్ పోతునేని అలాగే ఉపేంద్ర గారి కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ కాంబినేషన్ అనుకోవచ్చు. నిజంగా ఒక అభిమాన్ని, ఒక మామూలు ఫ్యాన్ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మహేష్ బాబు డైరెక్షన్ అయితే అదిరిపోయింది సార్. నిజంగా డైరెక్టర్ అయితే అసలు వేరే లెవెల్లో చూపించారు సినిమా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అలాగే యూత్కి కావాల్సిన మాస్ మసాలా కూడా ఉందన్నమాట ఈ సినిమాలో. లిప్ లాక్ థియేటర్లో లిప్ లాక్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. యూత్ అందరికి పండుగ లవర్స్ తోటి వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. రాము అసలు యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశారు. అసలు క్యారెక్టర్ వైజ్ అయితే ఆ విజన్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. యాక్టింగ్ ఒకటే కాదు భయ్య, డైలాగులు బాగున్నాయి. అసలు మాస్ క్యారెక్టర్ అయితే అద్దరు కొట్టేశాడు నిజంగా. రామ్ గారు మాస్ ఊర మాస్ అనుకోవచ్చు. అలాగే భాగ్యశ్రీ గురించి చెప్పాలి, హీరోయిన్ గురించి చెప్పాలి. తన గ్లామర్తో పాటు భయ్య నిజంగా ఏ సినిమాలో చూసినా తన గ్లామరే, కానీ ఈ సినిమాలో తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్ అదిరిపోయింది. అలాగే తండ్రి క్యారెక్టర్గా రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ అసలు డిఫరెంట్గా అనిపించింది.